Hello everybody, welcome to Suman TV UK. నేను మీ యాంకర్ శృతి రెడ్డి. ఇండియా తన 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్న ఈ స్పెషల్ ఒకేషన్లో సుమన్ టీవీ తరపున మీకు స్పెషల్ ఫీచర్ తీసుకొచ్చాము. దేశం నుండి ఎంత దూరం ఉన్నా కానీ ప్రతి ఇండియన్ హార్ట్లో దేశం అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా. ఆ ఎమోషన్ అండ్ ఆ కనెక్షన్ని తెలుసుకుందామని అనుకుంటున్నాము. ఈ వీడియోలో యూకేలో సెటిల్ అయిన మన ఎన్ఆర్ఐ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని వాళ్ళు దేశం గురించి మన ఇండిపెండెన్స్ డే రోజు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి. హలో అండి, మీ పేరు? నా పేరు శ్యామ్ కుమార్ అండి. సో ఇప్పుడు మీరు ఇండియా వదిలేసి యూకేలో ఉంటున్నారు, ఫారెన్లో ఉంటున్నారు కదా. సో మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా అనుకుంటున్నారు? ఇండిపెండెన్స్ డే రోజు మన కంట్రీలో మనం ఉండకుండా ఇక్కడ ఉంటున్నాం కదా, సో మీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్గా ఇండియాని మిస్ అవుతున్నామండి. ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ అలా ఉండదు కాబట్టి. ఇండియాలో ఇండిపెండెన్స్ డే మా కాలేజీకి వెళ్ళి ఆ సెలబ్రేషన్స్ సార్స్ మధ్యన అంతా బాగుంటుంది. ఆ మిస్సింగ్ అనేది ఎప్పుడు డెఫినెట్గా ఉంటుంది. ఆ కల్చర్ ఏంటి, ఆ ఫుడ్ ఏంటి, మనం మన ఫ్రెండ్స్తో కానీ మన ఫ్యామిలీతో కానీ అన్నీ మిస్సింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కానీ మనం ఇక్కడ వచ్చాము రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ కోసం, ఏదో కొద్దిగా ఏదైనా చేద్దామని వచ్చాం. డెఫినెట్గా మిస్సింగ్ అయితే ఉంటుంది. అదండి కరెక్టే, ఫ్యామిలీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే కరెక్టే. దానికోసమే మనం అందరం ఇక్కడికి వచ్చాం, అదైతే కరెక్టే. సో ఇండియాలో ర్యాపిడ్ చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీ అండి. డెవలప్మెంట్స్ ఇప్పుడే ఇండియా బాగా డెవలప్ అవుతుంది. ఐటీ సెక్టర్లో కూడా చాలా డెవలప్ ఉంది. ఇక్కడ కూడా మేము ఇక్కడికి వచ్చి స్టడీస్కి ఎంత మేము ఇక్కడ ఈ కంట్రీలో ఉన్నా కూడా తర్వాత స్టడీస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఒక సర్టిఫికేట్స్ ఉన్న డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి ఇండియాలో ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలని మాకు ఉంటుంది. మా హోమ్ కంట్రీలో ఉంటే ఆ సెక్యూరిటీ అదంతా బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా జాబ్ సెక్యూర్గా ఉండదు కాబట్టి ఇండియాలో జాబ్ సెక్యూర్గా ఉంటుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే మేము చూస్తున్నాము. ఇంకా చాలా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవ్వాలి. ఇండియా ఇంకా డెవలప్ అయ్యి మంచి ఒక టాప్ 1లో రావాలని ఎప్పుడు మేమైతే ఆశిస్తున్నాము. దాట్స్ ఓకే అండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ కల్చర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ యూకేలో ఉంటూ ఇండియాలో మీ పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ కనెక్షన్ అంటూ ఏముండదండి. ఎప్పుడన్నా ఇంకా సంక్రాంతి ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే కుకింగ్ అవన్నీ ఇంట్లోనే చేసుకుంటాం. మామూలుగా మా వాళ్ళు హిందూస్ ఉంటే వాళ్ళు పూజలు అవన్నీ చేస్తారు. ఇంకా అంత కాకుండా ఏదో లైట్గా ఒక 20% అన్నా కొద్దిగా మేనేజ్ చేస్తున్నాం. ఇక ఆ కల్చర్ మిస్ అవ్వకుండా ఉండటానికి చిన్న కుకింగ్ అని అట్లాంటివి ఏమన్నా చేసుకుంటూ ఉంటాం. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. హలో అండి, మీ పేరు? జాన్వి. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, సో మిమ్మల్ని ఒక 2 questions అడగబోతున్నాను, ఓకేనా? యా ఓకే ఫైన్. మీకు పర్సనల్గా ఇండియా అండ్ ఇండిపెండెన్స్ డే అంటే ఏమిటి? దట్ వాజ్ వెరీ నైస్ క్వశ్చన్. ఇండియాలో ఉన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి గుర్తు తెచ్చుకుంటే, స్కూల్ డేస్ అంటే మనకి కోర్స్ గేమ్స్ ఇంకా ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉండేవి. ఆ టైంలో అంత అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ డే అంటే ఒక నార్మల్ డేగా ఉంది. ఇక్కడ అలాంటివి ఏమి సెలబ్రేషన్స్ ఇలాంటివి ఏమీ లేకుండే. సో ఐ మిస్ యూ లాట్. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంటుంది. సో ఫారెన్లో ఉంటూ ఇండియాతో ఆ ఎమోషనల్ బాండ్ ఆర్ ఫ్యామిలీతో కనెక్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అది చాలా కష్టం. వీడియో కాల్స్తో మాట్లాడడము, ఎప్పుడైనా అంటే ఇయర్లో 11 months వర్క్ చేసి ఆ యాన్యువల్ లీవ్స్ అన్నీ సేవ్ చేసుకొని ఇండియా వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేసి రావడము. ఇంకా కల్చర్ అంటే ఇండియాలో ఉండే ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇక్కడ కమ్యూనిటీస్ ఉంటాయి. సో మన తెలుగు వాళ్ళం అంతా కలిసి ఒక 100 people 150 people వరకు కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఇండియాలో ఉన్న ఫీల్ అయితే ఇక్కడ ఉండదు, అస్సలు ఉండదు. హలో అండి, మీ పేరు? హాయ్, నా పేరు సూర్య. సో 2047 నాటికి ఇండియాలో చేంజెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేజర్గా చెప్పాలంటే ఇండియా ఇప్పటికే చాలా వరకు డెవలప్ అయింది. ఇంతకు ముందులా లేదు. అంటే ఒక 10-15 years బ్యాక్ ఇండియాని చాలా తక్కువగానే చూసేవాళ్ళు, అంటే వేరే కంట్రీస్ కానీ అట్లా. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇండియా చాలా బాగా డెవలప్ అయింది. ఐటీ కంపెనీస్ కానీ అట్లా చాలా వచ్చినాయి మంచిగా. అంటే రోడ్స్ కానీ ఏదైనా కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు ఇండియాని అంటే ఏ దేశంతో కంపేర్ చేసినా కూడా ఇండియా ఏం తక్కువ కాదు. ప్లస్ మెడికల్లో వచ్చేసరికి చాలామంది వేరే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు అట్లా అంటారు కదా. ఇప్పుడు నేను చాలా వరకు చూస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి అంటే వేరే కంట్రీల నుంచి మన ఇండియాకి వచ్చి అంటే ట్రీట్మెంట్ తీసుకొని అట్లా అయినవి చాలా ఉన్నాయి. అంటే అంత బాగా డెవలప్ అయింది.
ప్లస్ అది కాకుండా ఇప్పుడు 2047కి అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనందరం ఇండియాని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కంపెనీస్ అని శాలరీస్ అని అట్లా ఎక్కువ డెవలప్మెంట్ ఉంది అట్లా వచ్చాం. కానీ 2047కి ఖచ్చితంగా వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి వచ్చి చదువుకుంటారు. ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో అట్లా మన కంట్రీకి వచ్చి అట్లా అంతవరకు డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. చూశారు కదా, దేశం నుండి ఎంత దూరం ఉంటున్నా కానీ దేశం అంటే ప్రేమ, భక్తి, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క ఇండియన్కి సుమన్ టీవీ యూకే తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్, జై భారత్.